హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకినండి. ఈరోజు మీకు మంచి ఫ్రై కర్రీ చేసి చూపిస్తానండి. వంకాయ రోల్స్. ఈ టైప్ వంకాయలు అయితే బాగుంటాయండి. మీకు ఎలా చేయాలో వంట చేస్తూ చూపిస్తానండి. అదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. మనం ఈ వంకాయ రోల్స్ ఫ్రై చేసుకోవడానికి అట్ల రేకు దలసలుగా ఉండాలండి. చూడండి, ఇలాగ ఆయిల్ రాసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి, మాడిపోకుండా ఉంటుంది. వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. వాటర్లో వేయండి, లేదంటే కమిలిపోతాయి. అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, అన్నీ ఇలా పేర్చుకోండి. చాలా సింపుల్ అండి. ఈ ఫ్రై రైస్లోకి సాంబార్తో కానీ పప్పు టమాటాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇందులో ఒక స్పెషల్ ఉందండి, మీకు చెప్తాను. మనం ఇలా అన్నీ పేర్చుకొని మూత పెట్టుకోవాలండి. ఇవ్వండి, ఈ టైప్ మూత అయినా వేరే మూత అయినా పర్వాలేదు. ఇదిగోండి, సిమ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వంకాయలు వేగుతున్నాయండి. వీటికి కావాల్సిన పదార్థములు: నువ్వుపప్పు 2 స్పూన్లు, వేయించిన పల్లీలు 2 స్పూన్లు, వేయించిన ధనియాలు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర మిక్సీ వేసి పొడి చేసుకుందామండి. ఉప్పు కారం అవన్నీ మామూలే కదండి, పొడి చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను ఇలా వేయించుకొని ఉంచుకుంటానండి. ఇదిగోండి, పల్లీలు, నువ్వుపప్పు, ధనియాల పొడి, ఇదిగోండి ఇలా పెట్టుకుంటానండి. అంటే తొందరగా అయిపోతుంది కదా అని నేను ఇలా పెట్టుకుంటానండి రెడీగా. మనం ముందు నువ్వులు ఆడించుకునేకే పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఆడించుకోవాలండి. ఎందుకంటే నువ్వులు చిన్న గింజ కాబట్టి వీటిలో కలిసిపోయి నలగదు. ఇదిగోండి, మిక్సీ ఆడించేసాను. ఇందులోనే ఉప్పు కారం కలుపుకుందామండి. ఇవన్నీ కలిపేసి అప్పుడు వాటి మీద ఇలా చల్లితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక సైడు మగ్గేయండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇలా తిరిగేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, తొందరగా వేగిపోతాయి వంకాయలు. టేస్ట్ చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, పిల్లలందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ రోల్స్ అన్నీ తిరగేసానండి. మళ్ళీ మూత పెట్టుకుందామండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, మనకి తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఆడించి పెట్టుకున్న పొడిలోనే సరిపడా కారము, ఉప్పు అన్నీ వేసుకొని ఇందులోని ఇలా కలుపుకుందామండి. కలుపుకొని వీటి మీద చల్లుకుంటే 2 వైపులా చాలా బాగుంటుందండి. అంటే ఇలా కలపడం వల్ల ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు వేగిపోయండి. ఇదిగోండి, మనం ఆడించి పెట్టుకున్న పొడి ఇలా చల్లుకొని తిరగేయాలండి. తిరిగేసిన తర్వాత ఇదిగోండి ఇలా తిరిగేసుకుంటే అయిపోతుంది. అన్నీ అలా తిరిగేసుకొని 2 వైపులా పొడి చల్లుకోండి. గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే వంకాయ రోల్స్ అండి. మనం నువ్వులు, వేరుశనగలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు కారం అంతా పొడి వేసామండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్గా ఉంది. ఇది వట్టిగా కూడా తినేవచ్చు అండి, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.